హాయ్ అండి. ఈరోజు మనము తలకి ఎక్కువ షాంపూ వాడతాం కదా, దానివల్ల అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, తర్వాత డాండ్రఫ్ ఇవన్నీ అనమాట. హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా పాతకాలపు పద్ధతిలో మనం ఇప్పుడు చేద్దాము. చూడండి, షాంపూ, కుంకుడుకాయలు, ఉసిరిపప్పు, మెంతులు, మందారాకులు, షీకాయ, కొంచెం బియ్యం పిండి ఎందుకంటే చెప్తాను. ఇలా బౌల్ తీసుకొని ఇందులో కొంచెం మెంతులు, ఒక 1 టీ స్పూన్ మెంతులు, ఒక 6-7 కుంకుడుకాయలు, ఉసిరిపప్పు, షీకాయలు, తర్వాత మందారాకులు, ఇవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ బియ్యం పిండి అని చెప్పాను కదా, మనం అన్నం వండినప్పుడు గంజి వస్తుంది అనమాట. ఆ గంజి దాంట్లో వేస్తే హెయిర్ కండిషన్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు చాలామంది అంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఇలా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అంతా ఇలాగ ఉంటుంది అనమాట. దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. మొత్తం పేస్ట్ అయిపోతుందంట. గిన్నెలో తీసుకోవాలి. ఆ పేస్ట్ని ఇలాగ మొత్తం అంతాను జుట్టుకి పట్టించాలన్నమాట. మొత్తం అంతా పాయలుగా మొత్తం జుట్టుకి ఇలా మొత్తం పట్టించుకోవాలి. లోనకు కూడా కండిషన్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుద్ది, చాలా సిల్కీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. షాంపూలు వాడామంటే అందులో ఏంటంటే మనకి కెమికల్స్ ఉంటాయి. దానివల్ల అంటే హెయిర్ ఫాల్ అవ్వడము, జుట్టు అనేది చిట్లు పోవడము, హెయిర్ పెరగనీయకుండా చేస్తుంది అనమాట. ఇదైతే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ సిల్కీగా ఉంటుంది, మంచి కండిషన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళవసరం లేదనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇలాగనమాట మొత్తం హెయిర్ పట్టించాను. ఇదంతా కూడా నేను హెడ్ వాష్ చేశాక నేను చూపిస్తాను కండిషన్ ఎలా ఉందో. చూడండి, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చూడండి, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ ఇలాగుంది. నేనైతే దూకోలేదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, ఇంకా దువ్వామనుకోండి, హెయిర్ దువ్వితే కనుక చాలా నీట్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.